గంజాయి స్మగ్లర్ల దాడిలో మహిళా కానిస్టేబుల్ గాయపడిన ఘటనపై విచారణ జరుగుతోందని అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. బాధితురాలు సౌమ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ ఘటనలో అబ్కారీ సీఐ స్వప్నపై వచ్చిన ఆరోపణలకు విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నామంటున్న అబ్కారీ శాఖ డీసీపీ సోమిరెడ్డితో మా ప్రతినిధి జైపాల్ ముఖాముఖి. గంజాయి ముఠా దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గాయపడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రస్తుతం ఇదే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాత్రి తనిఖీలు చేస్తున్న క్రమంలో ఏం జరిగింది, అసలు ఘటన గల కారణాలు ఏంటి? మాకు విశ్వసనీయ సమాచారం ప్రకారం గంజాయిని కొంతమంది నాందేడ్ నుంచి తరలిస్తున్నారు, నిజామాబాద్ వయా హైదరాబాద్ పోతుందని చెప్పడం జరిగింది. నిజామాబాద్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడంతో మా యొక్క ఎక్సైజ్ నిజామాబాద్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా సిబ్బంది మాధవ్ నగర్ దగ్గర రూట్ చేయడం జరిగింది. తనిఖీల క్రమంలో స్విఫ్ట్ డిజైర్ వాహనంలో 4 వ్యక్తులు రావడం, వాళ్ళు ఆపకుండా స్పీడ్గా వెళ్ళటం, దాన్ని మా వాళ్ళు వెంబడించి దానికి కారు అడ్డం పెట్టడం ద్వారా అందులో 2 వ్యక్తులు పరారుగా అయ్యారు. మిగతా వాళ్ళు దూసుకొని పోవాలని చెప్పేసి ముందుకు దొరికిందని ఎదురుగా వెళ్ళినటువంటి ఆపటం కోసం ఎదురుగా వెళ్ళినటువంటి గాజుల సౌమ్య అనే కానిస్టేబుల్ మీద ఢీ కొట్టడం జరిగింది. ఆమె కింద పడిపోవడం, ఆమె మీద కారు టైర్ ఎక్కడం కూడా జరిగింది. ఈ క్రమంలో మా సిబ్బంది అలర్ట్ అయ్యి మిగతా వాళ్ళందరూ కారు చుట్టుముట్టి అందులో ఉన్న 2 స్వాధీనం చేసుకుని అందులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ లోపు ఇంజూరీ అయినటువంటి అమ్మాయిని వైద్యం కోసం లోకల్ నిజామాబాద్ ప్రుడెన్స్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. తనకి ఇంటర్నల్ ఇంజూరీస్ అయినా ఇమీడియట్లీ ఆపరేషన్ చేసేసి అందులో రక్తస్రావం అవుతున్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో కిడ్నీని, ప్లీహాన్ని తీసేసి వైద్యం చేయడం జరిగింది. ప్రజెంట్ ఆ అమ్మాయి అయితే నిలకడగా ఉంది ఆరోగ్యం. రాత్రి కావాలనే సౌమ్యను విధుల నిమిత్తం తీసుకుపోయారని చెప్పేసి తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? సహజంగానే తన తోటి ఉద్యోగికి ఇలా జరిగింది అన్నప్పుడు అందరికీ బాధ ఉంటుంది. ఎందుకంటే మాకు ఉన్న సిబ్బందులలో మహిళా సిబ్బంది తక్కువ ఉంటారు. ఖచ్చితంగా మేము ఎక్కడ రైళ్లు వెళ్ళినప్పుడు ఒక మహిళా సిబ్బంది అనేది మాకు అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా మహిళని సెర్చ్ చేయాలన్నా లేకపోతే అరెస్ట్ చేయాలన్నా మహిళా సిబ్బంది ఉండాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి వెళ్ళింది కూడా ఇన్స్పెక్టర్ సౌమ్య అనే కాబట్టి ఆమె కూడా లేడీ కాబట్టి తనతో పాటు ఇంకొక లేడీ కానిస్టేబుల్ కూడా ఉండాలనే ఉద్దేశంతో తీసుకుపోవడం జరిగింది. ఇందులో క్రైమ్ అడ్డుకోవాలనే ఉద్దేశం తప్ప వేరే విధంగా ఏమి ఉండదు. అదేవిధంగా సిఐ స్వప్న పైన కూడా ఉద్యోగులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూస్తారు? ఖచ్చితంగా వాళ్ళ ఆరోపణల మీద ఖచ్చితంగా మేము ఒక ఎంక్వైరీ చేస్తాము. ఏదన్నా ఎంక్వైరీలో నిజం ఉంటే ఆమె చర్య తీసుకుంటాం. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సౌమ్య కుటుంబానికి ఆబ్కారీ శాఖ తరఫున ఏ విధంగా అండగా ఉంటారు? విధిలో ప్రమాదం జరిగింది కాబట్టి మా యొక్క సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. దానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఎంత ఖర్చు అయినా కానీ ప్రభుత్వం భరిస్తుంది. అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించి ఆర్థిక పరంగా కూడా ప్రభుత్వం చేయిస్తుంది. అదేవిధంగా మేము కూడా కానిస్టేబుల్ నుంచి కమిషనర్ దాకా కూడా అందరం కూడా ఆర్థికంగా అదేవిధంగా అండగా కూడా భరోసాగా ఉంటాం. వాళ్ళని ఎల్లవేళ్ళ మేము మా సిబ్బందిని కాపాడుకుంటాం. ముఖ్యంగా అంటే ఇన్ఫార్మర్లను పెట్టి గంజాయి పట్టుకోవడానికి కారణం ఏంటి అసలు? ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ తెలంగాణ, అదే గాంజాయి లేని తెలంగాణ అనుకుంటున్నాం. ఎందుకంటే చిన్న గ్రామాలలో కూడా గంజాయి వెళ్ళిపోవడం జరిగింది. మామూలు విద్యార్థులు చాలా మంది కూడా గంజాయికి అలవాటు పడతారు. వాళ్ళ కుటుంబాలు ధ్వంసం అవుతున్నాయి. కాబట్టి గంజాయిని అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు ఉంటాయి. మన దగ్గర తయారు చేయరు, మన దగ్గర అది పండదు. గంజాయి ప్లాంటేషన్ అనేది లేదు ఇక్కడ. ఇప్పుడు అది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ప్లాంటేషన్ ఇది. అక్కడి నుంచి తరలిస్తుంటారు. తరలించే క్రమంలో మనకి ఇన్ఫార్మర్ వ్యవస్థ లేకుండా పట్టుకోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఇన్ఫార్మర్ ఉన్నప్పుడు అది బయలుదేరినప్పుడు దాని సమయం ఇవన్నీ చెప్తారు కాబట్టి ఆ విధంగా మేము పట్టుకోవడం జరుగుతుంది. జిల్లాలో మాదక ద్రవ్యాల కట్టడికి ఆబ్కారీ శాఖ తరఫున ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? నేను జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ 135 కేసులు గంజాయి కేసులు చేయడం జరిగింది. దాదాపు 270 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 272 కేజీలు కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 102 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత దీనిలో భాగంగానే చేయడం జరిగింది. దీనికి అందరూ ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్, ఎస్హెచ్ఓలు నిఘా వ్యవస్థను పెంచడం వల్ల సాధ్యమైంది. రాత్రి జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా? దీనిపై ఏమన్నారు అసలు? రాత్రి ఇమీడియట్లీ ఇన్సిడెంట్ జరగగానే మా కమిషనర్ గారు, డైరెక్టర్ గారు ఇమీడియట్లీ అర్జెంటుగా వైద్యం సంబంధించి స్పందించారు. హైదరాబాద్ అర్జెంటుగా ఎంత అయినా సరే హైదరాబాద్ పంపించండి, అక్కడ ఒకళ్ళ వైద్యం సరిగ్గా లేకపోతుందని చెప్పారు. కానీ ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే ఇమీడియట్లీ ఇక్కడ ఆపరేషన్ చేయాలి కాబట్టి ఇంత దూరం జర్నీ చేయడం కష్టం, అది చాలా ప్రమాదం తనకి అని చెప్పడం ద్వారా ఇక్కడ డాక్టర్స్ యొక్క ఒపీనియన్ ప్రకారం ఇక్కడే చేశాము. ఫర్దర్ కూడా వాళ్ళు ఈ రోజు మార్నింగ్ కూడా మాట్లాడారు. కలెక్టర్ గారిని కూడా పంపించడం కూడా జరిగింది. అదేవిధంగా మా మినిస్టర్ గారు కూడా మళ్ళీ గంటకు రిపోర్ట్ ఇవ్వని కూడా అడగడం జరిగింది. దీని మీద మొత్తం కింద నుంచి పై స్థాయి వరకు డైరెక్టర్ గారు కూడా పర్సనల్గా అడగడం జరిగింది. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ప్రమాదం జరిగినప్పుడు, ఎలా విధులలో జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పై స్థాయి వాళ్ళు స్పందిస్తారు. మా డిపార్ట్మెంట్ చాలా వేగంగా స్పందిస్తారు. రాత్రి సమయాల్లో తనిఖీలు చేసేటప్పుడు ఆయుధాలు లేని క్రమంలో మీకు ఇబ్బంది తలెత్తుంది. మరి ఆయుధాలు కావాలని చెప్పేసి ఏమన్నా ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మాకు తనిఖీలప్పుడు మేము నేర ప్రవృత్తిని అడ్డుకునే క్రమంలో చేసే వాళ్ళంతా నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉండే క్రమం ఉంటుంది. కాబట్టి మా దగ్గర కూడా ఆయుధాలు ఉండాలని ఈ విషయాన్ని చాలాసార్లు కూడా మేము తీసుకుపోయాము. దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉన్నది. మొత్తంగా ప్రస్తుతం ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది పరారులో ఉన్నారు?
ప్రజెంట్ ఇప్పుడు మేము ఆ వెహికల్లోని ఇద్దరిని అరెస్ట్ చేశాము, 2 పరారులో ఉన్నారు. దీన్ని సహకరించిన ఇంకొక వ్యక్తి పేరు కూడా నమోదు చేశాము. 3, మొత్తం 5 దీంట్లో 2 అరెస్ట్ చేశాము. మిగతా 3 కూడా చేస్తాము. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది. ఇది మొత్తంగా విధి నిర్వహణలో భాగంగా కానిస్టేబుల్ సౌమ్య గాయపడడం దురదృష్టకరమని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వం సౌమ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.